సూపర్ సార్. మీ షర్ట్ చాలా బాగుంది సార్. షర్ట్ చాలా బాగుందా? ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత. సోనియా నువ్వు పాటలు చాలా బాగా పాడతావే. పాడు గజాలా. ఓకే 1 minute సార్. మీకోసం స్పెషల్ గా ఆలోచించుకొని వాడతాను సార్. యశ్వీర్ కోసం ఏం పాడతావో చెప్పు. అరే చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చిన్న లోగో పెట్టుకున్నావు కదా వైఎస్ అని. యశ్వీర్ అని సోనియా అనుకున్నాను. వైఎస్. చిన్ని చిన్ని గుండెలో పొంగుతున్న ఆశలన్నీ చూడనా, చిన్నవాడి కన్నుల్లో తలుకుమన్న భాషలన్నీ చూడనా, జన్మలైన ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి, పాట ఉన్నదైనా మరో నువ్వు పాడుతున్న టెంపో అయినా. ఇద్దరు చీఫ్లు నిఖిల్ అండ్ అభయ్ అటు సైడ్ ఉన్నారు. ఇప్పుడు మనం క్లాన్స్ ఫామ్ చేస్తున్నాము. విష్ణుతో మొదలు పెడదాం. నాకు తెలుసు నీది జాలిగుండే నత్తి బ్రెయిన్. దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టినవ్వకండి, ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. ఓకే నిఖిల్. విష్ణు అసలు నిఖిల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, అభయ్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? మేబీ ఐ డోంట్ నో. కొంచెం బయాస్డ్ 1% అనిపించింది. ఎవరికి బయస్ చెప్పు, మాకు తెలవాలి కదా. నా గొయ్యి నేనే తీసుకున్నాను. శేఖర్ భాష అభయ్ని ఎందుకు రిజెక్ట్ చేసావు? అభయ్ నిఖిల్లో అభయ్ ఎక్కువ మాట్లాడతాడు, నిఖిల్ ఎక్కువ వింటాడు. నేను అభయ్ భాయ్ టీమ్ లోకి వెళ్దామని అనుకుంటున్నా సార్. ఓకే అభయ్, యు వాంట్ హిమ్? కమ్ నిఖిల్. నబీల్ రీజన్ ఏంటి సార్? మస్త్ జెన్యున్ అనిపిస్తాడు సార్. అంటే నిఖిల్ జెన్యున్ కదా సార్? పోతే ఇప్పుడు అటు సైడ్ నిఖిల్ ఆల్రెడీ టాస్క్ లైనా దేంట్లో అయినా బెస్ట్ ప్లేయర్ ఉన్నాడు. సో అభయ్ భాయ్కి ఒక మంచి బెస్ట్ ప్లేయర్ కావాలని అనుకుని నేను ఇటు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆయనతో మైండ్ సెట్ చాలా కనెక్ట్ అయింది. నేను ఒక లెవెల్ దాకా ఎలా ఆలోచిస్తానో ఆయన కూడా అలాగే ఆలోచిస్తారు. మా ఇద్దరు మైండ్ సెట్ కలిసిందిరా. మీ ఇద్దరికి మైండే లేదు, అందుకే ఫ్రెండ్స్ అయ్యారేమో. సోనియా ఆ వైఎస్ అంటే ఏంటమ్మా మాకు చెప్పమ్మా. అబ్బా సార్ ఎందుకు సార్ పాత గాయాన్ని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది ఏంటా గాయం? వద్దా ఇప్పుడు వద్దు సార్. ఇప్పుడు వద్దా, తర్వాత చెప్తావా? అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే సరే అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఏ టీమ్ లోకి వెళ్తావు? నేను నిఖిల్ తోనే వెళ్తాను సార్. నిఖిల్ తో వెళ్తావా? నిఖిల్ టీమ్ కి వెళ్తా. నాకు నా అవసరం, నా గైడెన్స్ ఎక్కువ నిఖిల్ కి అవసరం వస్తుంది. నిఖిల్ విన్నావా సార్? ఆల్రెడీ బ్యాండ్ కూడా రెడీ. నువ్వు మనిషివా పశువా మనకి మన లేదవా? నేను నిఖిల్ టీం నువ్వు నిఖిల్ టీమా? ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంటారు నువ్వే చెప్పాలి. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మరి ఈ క్లాన్స్ కి పేరు పెట్టుకోవాల్సిన బాధ్యత నిఖిల్ క్లాన్ కి పేరు విష్ణుప్రియ పెడుతుంది, అభయ్ క్లాన్ కి పేరు ప్రేరణ పెడుతుంది. మీరు నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి. మెరుపుల్లా మిరపకాయలో మీరా ఆపిల్ 2 కలిపి మెరుపులు. విష్ణు నాకు ఒక డౌట్, ఎక్కువ రింగిల్ జుట్టుంటే ఎక్కువ బ్రెయిన్ ఉంటుందా? అంటే బ్రెయిన్ విషయం కదా నిన్ను అడుగుతున్నా. దాని గురించి నన్నే అడగకూడదు. లోపలేం లేదు, డొల్లా చెప్పడానికి సీత? సెల్ ఫోన్ తగ్గించుకుంటే మంచిది. ఫోన్ సార్. కానీ వెనక నుంచి ఎవరో హెల్ప్ చేశారు. లేదు సార్, నాకు బ్యాటరీ ఫోన్ అని వస్తుంది, దాని సెల్ ఫోన్ అని ఐ ఓన్లీ మేడ్ ఇట్ అవుట్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నేను విన్నది ఫీమేల్ వాయిస్. థింక్ విష్ణు అనుకుంటా. బ్రెయిన్ ఉంటే నేను ఐఏఎస్ అయ్యేదాన్ని సార్. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో సేఫ్ అండ్ యు ఆర్ సేఫ్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఐటమ్ 2 వరకు మీరు సెలెక్ట్ చేసిన వాళ్లే ఉన్నారు. అవును, క్లియర్ గా ఉందిగా. కానీ వాళ్ళల్లో ఇంట్లో ఎవరుంటారు, ఇంటి నుంచి బయటికి ఎవరు వస్తారు అని హౌస్ మేట్స్ ఇప్పుడు డిసైడ్ చేయబోతున్నారు. పెద్ద ప్లానింగే రా. హౌస్ మేట్స్, హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్ ద సీజన్.
ఇంటి బయటికి ఎవరు వస్తారు అనేది హౌస్ మేట్స్ ఆఫ్ సీజన్ 8 డిసైడ్ చేయబోతున్నారు ఈ వారం. చాలా గట్టిగా కోరుకుంటున్నారు సార్, నేను గేమ్ లో ఉండాలి, నేను ఆడాలి. ఆయనలో ఆ ఎంతూజియాజం, ఆ స్పిరిట్, ఆ హంగర్ కనిపిస్తుంది. రీజన్ చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ శేఖర్ అన్న లేకుండా ఇల్లు ఇమాజిన్ చేసుకోలేను, సో నేను శేఖర్ అన్నకి ఇద్దాం అనుకుంటున్నాను. మెజారిటీ ఆఫ్ హౌస్ మేట్స్ ప్రకారం హౌస్ లో ఉంటుంది ఆదిత్య. నువ్వు హ్యాపీరా? హౌస్ నుంచి బయటికి రావాల్సింది శేఖర్ భాష. శేఖర్ స్టేజ్ మీద వెయిట్ చేస్తున్నాను. యువర్ ఎలిమినేటెడ్. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. బాయ్. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పో